ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ నుంచి కంది శ్రీనివాసరెడ్డి పోటీ చేయడం అక్కడి శ్రేణులకు కొంత ఊతమిచ్చినట్టుగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి జీవం పోసినట్టని భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే కంది శ్రీనివాసరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో బీజేపీ బీఆర్ఎస్ చెందినటువంటి చాలామంది నాయకులు కార్యకర్తలు ఈరోజు కూడా పిఎస్సీ డైరెక్టర్ బాలూరు గోవర్ధన్ గారు చేరారు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో. వారితో మాట్లాడదాం. వారు అంటే పార్టీ ఎలా ఉంది, ఆదిలాబాద్లో పార్టీ ఏ రకమైనటువంటి విజయపథంలో పయనిస్తుందనే విషయంలో వారితో మాట్లాడదాం. సార్ కాంగ్రెస్లో చేరారు కదా సార్, ఎలా ఉంటుంది అంటే ఆదిలాబాద్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, అసలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉండబోతుంది, మీరు ఎందుకొరకు చేశారు కొంచెం చెప్పండి సార్. గత ఎన్నో సంవత్సరాలుగా ఒక ఉద్యమకారుడిగా ఉద్యమం చేస్తూ ఉన్నాము. కానీ తగిన గుర్తింపు లభించకపోవడం వల్ల స్థానిక ఎమ్మెల్యేకే సర్వాధికారాలు కట్టబెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఆయనకు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు నెపోటిజం వల్ల మరి ఆయన కానీ ఆయన బంధువులు కానీ ఆయన పిల్లలు కానీ ఆయన కుటుంబం కానీ ఎమ్మెల్యే గారు చూసుకోవడం వల్ల చాలామంది మరి మనస్తాపం చెంది ఈరోజు రిజైన్ చేయడం అనేది జరిగింది. మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వస్తుందని, ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కనుక ఏ ఒక్క పనిని కూడా హామీలు ఏవైతే ఇచ్చారో ఇండ్లు కావచ్చు, గొర్రెలు కావచ్చు, ఇంకా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పణంగా పెట్టి ఈరోజు 30 లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తే అన్ని లీకేజీలు కావడం వలన ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మరి పూర్తి చేయకపోవడం వల్ల ఈరోజు మరి అందరు కూడా మనస్తాపం చెంది ఉన్నారు. కనుక మాతో పాటు ఇంకా చాలామంది క్యాడర్ ఇంకా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని అందుకే కంది శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించి మరి కాంగ్రెస్ పార్టీకి ఇంకా బలోపేతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సుదీర్ఘకాలంగా బీఆర్ఎస్లో ఉన్నారు, జోగురామన్తో కలిసి పనిచేశారు. అంటే ఇప్పుడే ఎందుకు మారాల్సి వచ్చింది పార్టీ మీద? చెప్పాను కదా, ఇప్పుడు డీసీసీబీ చైర్మన్ అవకాశం వచ్చినప్పటికీ కావాలని చెప్పి ఆయన నన్ను కానివ్వకుండా మరి అడ్డుపడ్డాడు. అంతేకాకుండా 2009లో ఆయన కంటే ముందు 2 సంవత్సరాల ముందు నేను పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత ఆయన 2012లో జాయిన్ కావడం జరిగినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని పోయే అవకాశం ఉన్నప్పటికీ, అంటే 2014 నుంచి 2023 వరకు జనరల్ సీట్స్లలో 7 సీట్లు వచ్చినప్పటికీ ఏ ఒక్క దగ్గర కూడా మాలాంటి వాళ్ళని అడ్జస్ట్ చేయకపోవడం వల్ల ఈరోజు మేము బయటపడ్డామని చెప్పి సందర్భంగా చూస్తున్నాం. 3 సార్లు జోగురామన్న ఎమ్మెల్యే అయ్యారు. అంటే నియోజకవర్గం ఏ రకంగా అభివృద్ధి చెంది ప్రజలు ఏమంటున్నారు? సరే, నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఆయన 4,500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన అని అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యం 2,000 కోట్లతో చెనాకా కోట తీసుకొచ్చినటువంటిది ఏ ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేదు. ఎందుకంటే 2015 సంవత్సరంలో మహారాష్ట్రతో మరి 5.12 టీఎంసీ కొరకు అగ్రిమెంట్ జరిగినప్పటికీ అక్కడ బ్యారేజ్ ద్వారా మరి చేస్తా అని చెప్పినప్పుడు ఇప్పుడు 1,500 ఎకరాలకు ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు. అదేవిధంగా తీసుకొచ్చినటువంటి మోటార్లు కూడా కొత్తవి కాకుండా, అంటే కిర్లోస్కర్ కంపెనీకి 80 కోట్ల రూపాయల మోటార్ల టెండర్ ఇచ్చినప్పటికీ అక్కడ దుమ్ముగూడెంలో ఉన్నటువంటి మన ఖమ్మం దగ్గర దుమ్ముగూడెంలో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మోటార్లు తీసుకురావడం వల్ల సంవత్సరం పాటు స్టార్టర్లకు చెడిపోవడం వల్ల ఏ ఒక్క మోటార్ కూడా రన్ కాలేదు. మొన్న ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి ఒకటి డ్రై రన్, ఒక మోటార్ వెట్ రన్ చేసి ఈరోజు చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇంజనీర్ని అడిగితే ఏమంటాడంటే ఇప్పటికి మాత్రం మేము పశువులకు అదేవిధంగా స్ప్రే చేయడానికి నీళ్ళు మాత్రం ఇవ్వచ్చు, కానీ పొలాలకు మాత్రం నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు. అందుకని చెప్పి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు బేలా ఏరియాలో, అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పిప్పలకోటి దగ్గర ఉన్నటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2 కూడా పూర్తి కాలేదు. 5,000 ఎకరాలకు కూడా నీరు అందించే అవకాశాలు లేవని చెప్పి, అంతేకాకుండా ఏ ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందించినటువంటి దాఖలాలు లేవు. అందుకని చెప్పి ఈ 2,000 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి ప్రాజెక్ట్ ప్రజలకు ఉపయోగపడలేదని చెప్పి ప్రజలు దాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. సార్, మీరు పార్టీ మారుతున్నామంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు మాట్లాడారు, అయినప్పటికీ మీరు మొండికి కాంగ్రెస్ చేయాలంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అంటే మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఎమ్మెల్యే గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వద్దు, నేను అప్సెట్ అవుతా అని చెప్పినందుకే మీకు నేను అపాయింట్మెంట్ ఇవ్వలేదు కనుక సారీ, ఒకసారి ఆయన మాట్లాడుతున్నాను, మీరు ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్తే ఇప్పుడు 2.5 సంవత్సరాల కిందనే నేను ఆయనతోటి మరి తెగతెంపులు చేసుకున్నాను డీసీసీబీ చైర్మన్ ఇవ్వనందుకు. మరి నా కుటుంబ సభ్యులు అంటే 2 పిల్లలు చెప్తే నేను నీకు పోస్ట్ ఇస్తానన్నప్పుడు ఎవరు కూడా ఆత్మగౌరవం ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర పనిచేయరు. దాన్ని కేటీఆర్ గారి దృష్టికి మన హరీష్ రావు గారి దృష్టికి తీసుకపోతే మరి కేటీఆర్ గారు మొన్న రిక్వెస్ట్ చేసి ఫ్యూచర్లో ప్రభుత్వం వస్తుంది, నీకు సముచితమైన స్థానం ఇస్తామని చెప్పి వారు చెప్పినప్పటికీ కూడా యాక్చువల్లీ 2 సంవత్సరాల నుంచి పదవి ఇస్తా అని చెప్పినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు.
మరి ఆయన ఎమ్మెల్యే అప్సెట్ అవుతాడని చెప్పి నాకు అడ్జస్ట్ చేయకపోతున్నా సారీ అని చెప్పి ఒక్కసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడాడని చెప్తే మాట్లాడడం జరిగింది. కానీ ఆయనకు నిర్ణయం కూడా చెప్పడం జరిగింది. ఎక్కడైతే ఆత్మగౌరవం లేదో అక్కడ పనిచేయడానికి క్వశ్చన్ లేదని చెప్పినాం. కేటీఆర్ గారు కాకుండా హరీష్ రావు గారు 2 సార్లు అంటే మొన్న నోటిఫికేషన్ రాకంటే 15 రోజుల ముందు కూడా పిలిచి వారు చెప్పడం జరిగింది, మాట్లాడతానని చెప్పి పోస్ట్ ఇస్తానని చెప్పి. కానీ అడ్జస్ట్ కాలేదని చెప్పి మళ్ళీ వారు కూడా చెప్పడం జరిగింది. జోగు రామన్న గారికి 2 సంవత్సరాల నుంచి బాలూరు గోవర్ధన్ రెడ్డితో మీరు కాంప్రమైజ్ కండి, ఆయన పోతే మీకు ఎలక్షన్లో కష్టమవుతుందని అంటే కూడా ఆయన పట్టించుకోలేదు. నిన్న కేటీఆర్ గారు చెప్తే ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆయనకు మద్దతు తెలుపమని చెప్పి రాజీనామా చేయడం జరిగింది. సార్ 2.5 సంవత్సరాల నుంచి జోగురామన్తో మాటలేమంటున్నారు. అంటే ఇప్పటికిప్పుడు పార్టీ మారాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే 2.5 సంవత్సరాల కింద ఏదైతే మేము ఆయనకు చెప్పడం జరిగిందో కేటీఆర్ గారు ఏమన్నారంటే ఆయన పిలిచి నేను కాంప్రమైజ్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆయనను పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత కూడా ఆయన ఏమంటాడంటే మా ముందు మాత్రం ఆయనకు పదవి ఇస్తే మాకేం అభ్యంతరం లేదు అని చెప్పి మళ్ళీ ఆయనకు పదవి ఇవ్వద్దు, ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పి ఖచ్చితంగా చెప్పినటువంటి మాట కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండు. కనుకనే 2 సంవత్సరాలు కేటీఆర్ గారి మాట మీదే మేము పార్టీలో కొనసాగించినాం తప్ప రామన్న గారు ఏదో మమ్మల్ని చేస్తారని రామన్న మాకేమో ఇస్తాడని చెప్పి మాత్రం కొనసాగలే. 2 సంవత్సరాలు కొనసాగిన తర్వాత 2 నెలల కింద ఎమ్మెల్యే గారు అపాయింట్మెంట్ ఇవ్వద్దు అని చెప్తున్నారు. కనుకనే నేను మీకు ఇవ్వలేకపోతున్నా అని చెప్పి మరి మా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుల ద్వారా నాకు మెసేజ్ కూడా పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఆదిలాబాద్లో కాంగ్రెస్లో చేరారు. అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అధికారంలోకి వస్తుందా? ఎట్లా ఉండబోతుంది చెప్పండి. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. హౌసింగ్ లేదు, గొర్రెలు పంచలేదు, నిరుద్యోగులకు మరి పేపర్ లీకేజెస్ ఇవన్నీ కూడా చాలా వరకు యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. కనుకనే మేము అనుకుంటున్నాము మరి ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తాడని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజలు ఈరోజు చూశారు, 10 సంవత్సరాలు కేసీఆర్ గారి మాటలు నమ్మారు. 10 సంవత్సరాల నుంచి ఆయన చెప్పినటువంటి మాటకు చేసేటువంటి దానికి పొంతన లేదు. అందుకని చెప్పి ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటా ఉన్నారు. సార్ మీ పేరు చెప్పండి సార్. అంటే పార్టీలో చేరారు మీరు ఎక్కడి నుంచి? నేను దుర్గం రాజేశ్వర్, నేను డీసీసీ బ్యాంక్ డైరెక్టరు, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుని, మాజీ అధ్యక్షుడిని, మరియు జేఏసీ చైర్మన్ కూడా చేశాను తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి నేను తెలంగాణ కోసం ఆ రోజు పోరాటం చేసి మరి ఆ రోజు బీజేపీలో కూడా మేము ఏదైతే ఢిల్లీలో మన భవన్ను కూడా మన ఏదైతే మన భవనం ఉన్నదో ఆ భవనం కూడా అక్కడ ధర్నాలు చేసి పోయినాం. మరి ఆడ అరెస్ట్ కూడా అయినాం. కానీ మరి ఇప్పుడు కూడా బీజేపీ కూడా ఈరోజు టీఆర్ఎస్ యొక్క వాళ్ళతో కొల్లుడై వాళ్ళతోని సపోర్ట్ చేయడం వల్ల ఈ కేసీఆర్ యొక్క పరిపాలన సరిగ్గా లేదని మేము బీజేపీ వైపు కొట్లాడితే మేము బీజేపీ కూడా టీఆర్ఎస్తో పొత్తైనందుకు మరి ఇది కరెక్ట్ కాదు. రేపు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ బడుగు బలైన వర్గాలకు చేయూతనిస్తుందనే ఒక ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ రేపు ప్రజలు కూడా అటువైపే చూస్తున్నారు. మీరు అందరూ కూడా కాంగ్రెస్లో వెళ్ళాలని ప్రజలు కూడా ఒత్తిడి మేరకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సీనన్న నాయకత్వంలో మేము జాయిన్ అవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుని ద్వారా. అంటే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాదు, బీఆర్ఎస్తో కలిసిపోయిందని మీరు భావిస్తున్నారా? అవును, ఎందుకంటే వాళ్ళ యొక్క ఏదైతే కూతురు కేసీఆర్ ఒక కూతురు ఉందో లిక్కర్ కేసులో మరి ఆమె ఆ కేసులో ఉన్నప్పుడు ఈడీ దర్యాప్తు అని చెప్పి కూడా ఆమెను అరెస్ట్ చేయకుండా ఉండడం వల్ల దాని మీద అనుమానము రావడము, మరి అక్కడ సీఎం ఏదైతే డిప్యూటీ సీఎం ఉన్నారో ఢిల్లీలో అతను అదే సేమ్ కేసులో అతను అరెస్ట్ చేయడము ఈమె చేయకపోవడంలో అనుమానంతో మరి అండర్ గ్రౌండ్గా వాళ్ళకు ఎంపీ సీట్లతో పొత్తు పెట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మరి తెలంగాణలో కేసీఆర్ మీద ప్రజలు వ్యతిరేకం ఉన్నారు. కాబట్టి మరి కేసీఆర్ను దించాలంటే మరి బీజేపీ మరి అంటే గ్రౌండ్ లెవెల్లో ఫైట్ చేయడం లేదు, ఇంటర్నల్గా కొల్లుడై ఉన్నది టీఆర్ఎస్ వాళ్ళతో. కాబట్టి వీళ్ళతో సాధన కాదని మేము కాంగ్రెస్తోనే సాధ్యం, కేసీఆర్ ఈ యొక్క తెలంగాణ మోసం చేసిన వానికి దించాలంటే కాంగ్రెస్తోనే సాధ్యమని మా సీనన్న ఆధ్వర్యంలో రామన్న కూడా ఇలా అక్కడ అనేక మందిని మోసం చేసి అనేక మందిని దగా చేసి అనేక కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళ కొడుకే చైర్మన్, అతడు కొడుకు ఇంకో కొడుకు చిన్న కాంట్రాక్టరు. కాబట్టి ఈరోజు కంది శ్రీనివాస్ అన్న ఈరోజు మాకు అండగా వచ్చాడు. కాబట్టి మేము ఎన్నో రోజుల నుంచి ఈ యొక్క ఆదిలాబాద్ నియోజకవర్గంలో
ఈ యొక్క రాక్షస పాలన అంతం చేయాలనే ఉద్దేశంతో చూస్తుంటే మాకు ఒక రాముడిలాగా మాకు ఒక రాక్షస పాలన అంతం చేయడానికి వచ్చిన మా సీనన్నను గెలిపించి ఈ యొక్క ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీని అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో మన సీనన్న ఆధ్వర్యంలో మేము రాష్ట్ర అధ్యక్షుడితో జాయిన్ అవ్వడం జరిగింది. ఆదిలాబాద్లో రామన్న అనే రావణాసుని అంతం చేసేందుకు కంది శ్రీనివాసరెడ్డి సరైన వ్యక్తి అని మీరు అంటున్నారా? తప్పకుండా మేమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అంటున్నారు. వాళ్ళు కూడా మమ్మల్ని ఒత్తిడి చేసి ఈరోజు రామన్న ఓడగొట్టాలంటే సీనన్నతోనే సాధ్యమవుతుంది, మీరు అందరూ కూడా పని చేయాలా, మేము కూడా మీ అందరితో కలిసి పనిచేసి మనం అందరం కలిసి ముక్కుమడిగా ఓడగొట్టాలనే ఉద్దేశంతో జిపార్టిస్టులు కూడా రావు. కంది సీనన్న ముందు ఇతనికి అక్కడ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్కు ఈ మన జోగురామన్నకు డిపాజిట్ దక్కాయి ఈసారి. ఎందుకంటే కంది సీనన్న అనేక సేవ 2-3 సంవత్సరాల నుంచి అక్కడ ఉన్న పేద ప్రజలకు ఎవరైతే రైతు చనిపోయినా వాళ్ళకి ఇంటికి పోయి వాళ్లకు ఆర్థిక సాయం చేయడము, ఎవరైనా హాస్పిటల్కు పోయినా వాళ్ళకు ఏదైనా వాళ్ళకు హాస్పిటల్లో చికిత్సలు చేయడానికి డబ్బు అవసరం ఉన్నా తను ఇవ్వడము, పేదవాళ్లకు అనేక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు 3-4 సంవత్సరాల నుంచి. మరి దాంట్లో భాగం ప్రజలు మరి ఇంత పెద్ద సీనన్న మనకు ఏమి అధికారం లేనప్పుడు ఇంత సేవ చేస్తున్నాడంటే ఇటువంటి వ్యక్తి మనకు అవసరం ఉన్నది. కాబట్టి మనము ఈ యొక్క రాక్షస పాలన ఏదైతే పాయల్ శంకరు ఈ యొక్క జోగురామన్న కలిసి ఇద్దరు ఈ ఆదిలాబాద్ జిల్లాను ఈ యొక్క అండర్ గ్రౌండ్లో ఉంటూ వాడు భూమాఫియా చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి మనల్ని మోసం చేస్తున్నారు. కాబట్టి మనకు కంది శ్రీనివాస్ అన్నని మనం గెలిపించాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా నిర్ణయించారు. కాబట్టి దాంట్లో ప్రజల భాగంగానే మేము కూడా ఒక ఓటర్గా మహాశైలంగా ఒక నాయకులుగా మేము కూడా వాళ్ళతో కలిసి మేము ఇవాళ కంది సీనన్నకు మద్దతు తెలుపుతూ మేము ఈరోజు అతని యొక్క ఆదేశాల మేరకు మేము పనిచేసి అతను గెలిపించడం కోసం మేము ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంటే ఇప్పుడు జోగురామన్న పాయల్ శంకర్ ఇద్దరు ఒకటే, వాళ్ళు భూ కబ్జాలు పాల్పడతారని మీరు అంటున్నారా? అవును, వాళ్ళు ఇదివరకు ఆదిలాబాద్లో ఎక్కడ కూడా జోగురామన్న 10 సంవత్సరాలు దాదాపు 15 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు. ఎక్కడ కూడా ఏ పేదవాడికి ఒక ప్లాట్ ఇచ్చిన దాఖలాలు లేవు. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో పిట్టలవాడ కానీ, కేఆర్కే కాలనీ కానీ, మరియు అనేక రామ్నగర్ కానీ ఏది చూసుకున్నా మీరు ఏదైనా ఎంక్వైరీ చేసినా అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లే. ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఎక్కడ భూమి ఉన్నదని తెలిసిందనుకో వీళ్ళు జోగురామన్న మరియు అక్కడ పాయల్ శంకరు వీళ్ళు బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళిద్దరు కలిసి రాత్రి మాట్లాడుకొని ఎంఆర్ఓ అక్కడ ఉన్న ఆడియోలతో మాట్లాడి అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్లతో మాట్లాడి వాళ్ళకు 40% కమిషన్కి అమ్ముకోవడం జరుగుతున్నది. అక్కడ ఎవ్వరు కూడా పేదవానికి ఇప్పుడు ఇండ్లు లేవలు ఇంతవరకు కూడా ఇవ్వలే. 15 సంవత్సరాల రామన్న డబుల్ బెడ్రూమ్ అని కూడా ఇక్కడ ఇచ్చింది లేదు. కాబట్టి ఈరోజు ప్రజలంతా గమనిస్తున్నారు. కాబట్టి వీళ్ళను ఏ విధంగా చిత్తుగా ఓడించాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇవాళ ప్రజలు చూస్తున్నారు ఇటువైపే. కాబట్టి కంది సీనన్న కూడా ఈరోజు చాలా సేవాభావంతో పనిచేస్తున్నాడు. కాబట్టి మనం ఇటువంటి నాయకుడు కావాలని కోరుతున్నారు. కాబట్టి మేము వాళ్ళ యొక్క ఇద్దరిని కూడా డిపాజిట్లు రాకుండా చేయాలని మేము కూడా వాళ్ళతో సపోర్టుగా ప్రజలతో మేము కూడా పనిచేసి మేము ఈ యొక్క పార్టీలో కాంగ్రెస్లో మేము పనిచేసి నిర్ణయించుకోవడం జరిగింది. డిసెంబర్ 3వ నాడు ఆదిలాబాద్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? తప్పకుండా ఎగురుతుంది. ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఆదిలాబాదు ఆతోని మొదలైంది. ఆదిలాబాదు ఫస్ట్ రిజల్టు అత్యధిక మెజార్టీతోనూ మా కంది సీనన్నదే ఉంటుంది అని నేను ఈ ఘంటామతంగా చెబుతున్నా. ఓకే సార్, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, పార్టీలో చేరారు? మేము ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి వచ్చాను. నా పేరు మంచాల పోతన్న. నేను రైతు సమన్వయ కమిటీ ప్రెసిడెంట్ని. మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వము 2014లో వచ్చినప్పుడు ఈ రుణమాఫీ చేస్తా అని చెప్పింది. కానీ రుణమాఫీ అది 4 కిస్తుల ద్వారా చేసింది, 4 కిస్తులతో చేసింది. మరి 2018లో వచ్చినప్పుడు అప్పుడు నాకు తప్పు అయిపోయింది. అప్పుడు 4 సార్లు వేసినా కానీ ఇప్పుడు ఫస్ట్ నేను గెలిచా అంటే చేస్తా అని చెప్పాడు. కాబట్టి గెలిచిన 4 సంవత్సరాలు అయినా కొందరికి వేశాడు. ఇప్పుడు ఇంకా కొందరికి ఇప్పటికీ రాలేదు. కాబట్టి ప్రజలు ఏమంటున్నారు, నీ పోస్ట్ ఎందుకు ఉన్నది, నువ్వు రైతుల కొరకే ఉన్నావు కదా, మరి మాకు రైతు రుణం కూడా రాలేదు, నువ్వు రిజైన్ చేయని నన్ను ఎంబడి పట్టిలు. కాబట్టి నేను రిజైన్ చేశాను. అంటే రైతు రుణమాఫీ చేస్తాను ఇప్పుడు కూడా కేసీఆర్ చెప్తున్నాడు కదా, మరి చెప్పిండు కానీ చెయ్యలే కదా.
చెయ్యలే కాబట్టి చేసుడికి వచ్చింది. ఇంకా ఉన్నది కదా చేసేది. ఇది అంటే ఆదిలాబాద్లో బలమైనటువంటి బీఆర్ఎస్ ఓడగొట్టాలంటే బలమైనటువంటి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూ బీజేపీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ చేరారు. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో చేరారు. వారందరూ కూడా కంది శ్రీనివాసరెడ్డి గెలుపు, కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తామని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో కృష్ణమూర్తి, రేవంత్ రెడ్డి నివాసం.